శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ పురపాలక సంఘాల్లో ఈ బిల్లు పారదర్శకతకు ఇది ఒక చక్కటి నిదర్శనం అధ్యక్ష. ఒక వ్యక్తి ఆస్తి కొనుగోలు చేసుకుని పురపాలక సంఘాల చుట్టూ తిరగకుండా సంబంధిత రిజిస్ట్రేషన్ శాఖలో ఫీజు చెల్లించిన వెంటనే మరి మార్పు చేసి అవకాశం తెచ్చి ఘనత మన ప్రభుత్వానికి దక్కుతుంది అధ్యక్ష. వేరే వేరే పురపాలక సంఘాల్లో వేరే వేరే రేట్లతో మిటివేషన్ ఛార్జెస్ లేకుండా అంతా యూనిఫామ్గా రాష్ట్రం అంతా ఒకే రకంగా చేయడం ఇది ఒక మంచి ఉద్దేశం అధ్యక్ష. అంతేకాకుండా ఈ యొక్క ఇదివరకు ఏంటంటే పన్ను వేసే విధానాన్ని అధికారుల చేతిలో ఉండేది అధ్యక్ష. వాళ్ళు కొంత డబ్బు తీసుకుని వాళ్ళు ఇష్టానుసారం చేసే పరిస్థితి నుంచి ఈ రోజు అంతా పారదర్శకతగా ఎక్కడైనా ఒకటే రేటు రిజిస్ట్రేషన్ వాల్యూ బట్టి పన్నులు వేస్తారనేది ఇది ఒక రూల్ చేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ దాంట్లో అవకతవకలు ఉండవు. అంతేకాకుండా రాష్ట్రం అంతా కూడా ఒకే పద్ధతి, ఎక్కడ ఏ మున్సిపాలిటీలు అయినా మరి ఇదే ఫీజెస్ అనేది మంచి ఉద్దేశమే. కానీ కొన్ని ఏంటంటే అధ్యక్ష అక్కడున్న ఆర్థిక పరిస్థితిని బట్టి కూడా కొన్ని మనం అనుసరించవలసిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఈ బిల్లు నేను